హలో హాయ్ నమస్తే అందరికీ నమస్కారం. ఈరోజు మనమైతే ఈ వీడియో మాట్లాడడం ఏమంటే కువైట్కు ఎవరైతే బయట వీసా మీద వస్తున్నారో వాళ్ళ గురించి అయితే నేను నిష్టంగా నిజాలు చెప్పబోతున్నా, జాగ్రత్తగా వినండి. ఓకే. రెండోది, వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన అమరా రాయల్ 77 షేర్ చేయండి 10 మందికి. ఓకే. ఇంకా మ్యాటర్ లేకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కువైట్లో అయితే బయట వీసాల మీద అయితే ఇక్కడ మినిమం 2 సంవత్సరాలు పని చేయాలంటే తక్కువన్నా కానీ ఒక 3 లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది. అయితే కూడా ఇంకొకటి 3 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చినా కానీ మన వాళ్ళు ఇంటికాడ ఏమంటారు అంటే మా వాడు బయట వీసా మీద పోయినాడు, ఆ జాతిలో పోయినాడు అంటారు. ఇక్కడ ఆ జాతులు ఈ జాతులు ఏమి ఉండవేడా, వాటికి ఏం పేరు లేవేడా. ప్రతి ఒక్కడు కూడా కువైటీ కఫిల్ కిందికి రావాల్సిందే. ఏది ఒక డ్రైవర్ గానో ఖాదీం గానో హౌస్ బాయ్ గానో అట్లా వచ్చిన తర్వాత మనం వాళ్ళ దగ్గర అకౌంట్ కొట్టించుకొని బయట ఏదన్నా పని చేసుకోవాలంతే. అది కూడా ఏమి లీగల్గా అయితే కాదు, ఇల్లీగల్ పని అనమాట ఇది. ఓకేనా. అయితే సమాజం పోతా అంది, లక్షల మంది అదేవిధంగా జరుగుతుంది. ఒక పక్కన రూల్స్ ఉన్నాయన్నా కానీ ఒక పక్కనేమో జరగడం అయితే ఇది విషయము. రెండవది, మనం అక్కడి నుంచి వీసా తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఎవరైనా నమ్మకమైన వాళ్ళు వీసా తీస్తేనే రావండి, లేకపోతే రావద్దండి. పాపం ఇక్కడ వచ్చేదంతా సాధారణమైన మనుషులు అనమాట. ఏదో కష్టపడి లక్షణంగా ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటామని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉండే బంగారు భూములు కొదవ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఇక్కడైతే వస్తారో. కాబట్టి నమ్మకమైన వాళ్ళు ఎవరైనా వీసా తీస్తే రావండి, లేకపోతే రావద్దండి. వచ్చి ఇక్కడ నష్టపోద్దండి. ఎందుకంటే కొందరు ఉన్నారు ఇక్కడ కువైట్లు కూడా ఏమంటే డబ్బు తీసుకుంటారు, వీసా వచ్చిన తర్వాత అకామ్ కొట్టేస్తారు 2-3 నెలలకంతా. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. టెలిఫోన్ తీసుకొని టెలిఫోన్లోనే ఇంట్లో కూర్చొని సోయల్ యాప్లోకి సెకండ్ల మీద క్యాన్సిల్ చేసేస్తారు. అట్లా చేసినప్పుడు మన జీవితం నాశనం అయిపోతుంది. రెండోది, ఏ తప్పు ఒప్పు చేయని పాపము కొత్త మనిషి ఇండియా నుంచి బతుకు తిరుగు కోసమే ఇక్కడ వచ్చిన మనిషి అకామ క్యాన్సిల్ అయిపోయింది అనుకో, జైల్లో పడి ఫింగర్ వేసుకొని ఇంటికి రావాల్సి వస్తుంది. ఓకే. జాగ్రత్త పడండి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇంకో విషయం ఏమంటే ఇలాంటి బయట వీసాల మీద మన బద్వేల్ సైడ్ వాళ్ళు అయితే చాలామంది వస్తారు. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం అనమాట. మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసినా కానీ మనం సంపాదిస్తాము అని ధైర్యం. రెండోది, వాళ్ళు వచ్చేది ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ చూసుకొని వస్తారు. ఇప్పుడు మా అన్నదమ్ములు రూమ్లో ఉన్నారు, వాళ్ళ తరఫున వస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే రూమ్లో పెట్టుకొని ఫుడ్ గిడ్డు అంతా వాళ్ళు ఇచ్చి వాళ్ళు పోయే పనికి పిలుచుకొని పోతారు. కాబట్టి వాళ్ళైతే ఎక్కువ వస్తారు. వాళ్ళు భయపడరు కూడా, డబ్బు ఖర్చు కూడా భయపడరు. రెండోది, నిజంగా బద్వేలు వాళ్ళైతే చాలా నీతి నికృష్టమైన పర్ఫెక్ట్ మనుషులు ఉన్నారు. 100కి 90 మంది కూడా అలానే ఉన్నారు. నేను దేనికి చెప్తానంటే నాకు తెలుసు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు తెలుసు. నేను అందరూ చెప్తాను బ్రదర్స్. మెయిన్ విషయము కొంచెం ఓకే. వీళ్ళు మన వాళ్ళు ఎందుకు భయపడరంటే బద్వేలు వాళ్ళు కష్టజీవులు. చెమట ఇట్లా ఓర్చుకొని రెయిన్బోలు కష్టపడతారు పాపం వాళ్ళు. ఇక్కడ వచ్చినామే మనమని వేస్ట్గా తిరిగే వాళ్ళు కానీ అక్కడ తిరిగే వాళ్ళు కానీ అయితే చాలా తక్కువ అనమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బాగా కష్టపడుకొని లక్షణంగా బిల్డింగ్ పని కానీ ముజాక్ పని కానీ పెయింట్ పని కానీ ఏ పనైనా కానీ చేసి కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కాబట్టి వాళ్ళే ఇక్కడ నాకు తెలిసి అయితే 80% వాళ్ళే సక్సెస్ అయినారు. ఇట్లా ఈ బయట వీసాల మీద వచ్చి వాళ్ళే సక్సెస్ అయ్యేదో వాళ్ళ కష్టానికి ఫలితం సంపాదించుకొని లక్షణంగా ఇళ్ళ పోయిన వాళ్ళు ఉన్నారు. నిజంగా చేతులు చూసినామంటే కాయలు కట్టింటాయి బిడ్డలు. పాపం నాకే చాలా బాధ అవుతుంది. అయితే కూడా వాళ్ళ పని ఏం తెలిసిన, పొద్దున్నే కానీ పనికి వినారంటే పనికి పోవడము, లక్షణంగా ఇంటికి రావడం, బాగా వండుకుంటారు. మటన్ కానీ చికెన్ కానీ బాగా వండుకుంటారు. అంతా కలిసి పుష్టిగా తినేస్తారు, పడుకొని నిద్రపోతారు. ఎక్కడ బయట కూడా తిరగరు అనమాట. అంత క్రమశిక్షణలో ఉంటారు మన బద్వేల్ సైడ్ వాళ్ళు. నా తరఫు నుంచి అయితే వాళ్ళకు 100కి 90 మార్కులు వేసేస్తా. అంత పర్ఫెక్ట్ అయిన మనుషులు. రెండోది, మాట మీద కూడా పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. నేను ఎందుకు చెప్తానంటే నా అనుభవంలో నేను చాలామంది తీసిన, నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకని నేను చెప్తున్నా. ఓకే. ఇప్పుడైతే నేనైతే మన పిల్లోడు వెంకటేష్ అనే పిల్లకాయనైతే తీశాను. ఇప్పుడే మెడికల్ బిల్స్కి ఇచ్చిన. చూడండి, మన అబ్బాయి కూడా చెప్తాడు ఎంత హ్యాపీగా వచ్చిన పనులన్నీ. ఏం చిన్న వెంకటేష్, ఏం పేరు నీ పేరు? వెంకటేశ్వరులు. ఏ ఊరు మంది ఇంటికాడ? గుండం రాజపల్లె. గుండం రాజపల్లె అంటే ఏ తాలూకా వస్తుంది? బద్వేల్ తాలూకా. బద్వేల్ తాలూకా. ఎప్పుడు వచ్చావు నాన్న కువైట్కి? నిన్ననే వచ్చింది.
నిన్న వచ్చావు. ఎలా ఉన్నారు ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అందరు బాగుంటున్నా. అంటే నువ్వు బయట పని చేసుకోవాలని వచ్చావు. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉండరు. మా పేరు మామనే ఉన్నాడు ఒక మంచి. ఈ పేరు మామ ఉన్నాడు. ఈ పేరు మామ తరపున ఇక్కడ వచ్చావు. ఓకేనా? ఎలా ఉంది కువైట్? బాగుంది. ఎందుకు బాగాలేదు? బాగుంది. బాగుందా? దాదాపు సుమారు ఖర్చు అయింటుంది ఇక్కడ వచ్చేదానికి. అయింది. అయింటది కదా, మంచి ఖర్చు అయింటది కదా. చూడు, ఇక్కడ వచ్చావు, బాగా ఖర్చు పెట్టుకొని వచ్చావు. ఏముంది వల్ల ఇబ్బంది ఏం లేదు, నీకు అన్ని మంచి జరుగుతాయి. కాబట్టి నువ్వు కూడా ఎంత ఖర్చు పెట్టినావో అంత కష్టమైనా కానీ బాగా కష్టపడుకొని బాగా సంపాదించుకొని మళ్ళీ రేపు సంవత్సరం ఈ టైం వచ్చేటప్పటికి నాకు చెప్పాలా, అయ్యా నువ్వు చెప్పింది నేను నిరూపించినా, నేను బాగున్నాను, సంపాదించుకున్నాను చెప్పాలా. సరేనా? చెప్పు మన వాళ్ళకందరికి, ఇక్కడ వచ్చే వాళ్ళకందరికి నిదాసన చెప్పు. బాగా కష్టం ఎలా ఉంటుంది, బాగా కష్టపడితేనే డబ్బు ఉంటుంది అని కూడా ఒక మాట చెప్పు. కష్టపడితేనే డబ్బు ఉంటుంది, కష్టపడకుంటే ఏముంటుంది? ఏముండదు కదా. కడ్లి పని చేయాలి, ముజాక్ పని వచ్చినాక చేస్తే బాగా డబ్బులు వస్తుంది, సంపాదించుకొని హ్యాపీగా ఇంటికి పోవచ్చు. అంతే కదా. నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తాను? నేను బేల్దారి పని చేస్తాను. బేల్దారి పని చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చావు అన్నమాట. ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ది బెస్ట్. ఇక్కడ వచ్చిన దానికి మీకు మాలాంటి పెద్దవాళ్ళ దీవెనలు కూడా ఉంటాయి. లక్షణంగా నువ్వు బాగా సంపాదించుకొని 2 సంవత్సరాలు బాగా సక్సెస్ అయ్యి నువ్వు ఇంటికి పోవాలా మా తరఫు నుంచి. ఓకే చెప్పు, మన ఛానల్ చూసే వాళ్ళకి అందరికీ కూడా చెప్పు. చూసే వాళ్ళకి కూడా ఇంకా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో కనిసినాక లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఓకే, బాయ్. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. బాయ్. బాయ్.